ఈరోజు వచ్చేసి మసాలా కర్రీ, ఓన్లీ మసాలా కర్రీ. బగారా రైస్లో కానీ వెజిటేబుల్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 2-3 స్పూన్లు ధనియాలు వేసుకొని, ఆ తర్వాత చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న ముక్క కొబ్బరి, అలాగే 2-3 టమోటాలు, కొంచెం చింతపండు, ఏంచిన శనక్కాయ పప్పులు ఒక 2 స్పూన్లు, ఏంచిన నూగులు ఒక 2 స్పూన్లు వేసుకొని, వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణట్లో పెట్టుకొని సరిపినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఎర్రగడ్డలు, కరివేపాకు, అలాగే బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, ఉప్పు పసుపు కూడా వేసేసుకొని, మనం ఏదైతే పేస్ట్ కొట్టి పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసేసుకొని, సరిపినంత కారం కూడా వేసేసుకొని, ఆయిల్ పైకి తేలేంత వరకు సన్న మంట పెట్టేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా నేను వంట చేసుకుంటున్నానని మా బుడ్డి తల్లి ఒకటే ఇంట్లో ఉండలేక ఒకటే ఏడుపు అనమాట. మా బుడ్డి తల్లిని కూడా ఎత్తుకొని వంట రూమ్లోకి వచ్చాను. ఏమేమి వంట చేస్తావో చూస్తుంది మా తల్లి, బంగారు తల్లి అనేసి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకొని, ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని, నేనైతే ఒక ఉల్లగడ్డ పై బొప్ప తీసి వేసాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే కొంచెం ఉల్లగడ్డ వేసుకుంటే మనం వెజిటేబుల్ రైస్లే కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది అనేసి ఒక ఉల్లగడ్డ కోసి కూడా వేసుకుని, అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇది మాత్రం ఓన్లీ ఆప్షనే. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి సన్న మంట పెట్టేసి గట్టిపడేంత వరకు, మనకి ఎంతవరకు గ్రేవీ కావాలనో అంతవరకు చూసుకోవడమే. ఉప్పు కారం అన్నీ చూసేసుకొని దింపేటప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. స్మెల్ అయితే ఎంత కమ్మగా వచ్చిందంటే అంత మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా అయితే గ్రేవీ అయితే అయిపోయింది. ఈ గ్రేవీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మెంతికూర అలాగే వెజిటేబుల్ వేసి రైస్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సింది మెంతికూర ఒక 3 కట్టలు, చిన్న కట్టలు తీసుకొని మంచిగా కడుక్కొని సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక దబర్ తీసుకొని ఆ దబర్లో సరిపినంత ఆయిల్ వేసుకొని, మనం బిర్యానీకి ఏమేమి మసాలా వేసుకుంటామో ఆ మసాలన్నీ కూడా వేసేసుకొని, ఎర్రగడ్డలు కట్ చేసి, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ మెంతికూర ఏదైతే ఉందో ఆ మెంతికూర కూడా వేసేసుకొని, మెంతికూర మంచిగా ఏగాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఏగిన తర్వాత దీంట్లో కూడా ఒక ఉల్లగడ్డ సన్నగా కట్ చేసి వేసాను. అలాగే 2-3 టమోటాలు వేసాను. అవి కూడా వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మన దగ్గర ఏమేమి వెజిటేబుల్ ఉన్నాయో అవి కూడా వేసేసుకొని, ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టేసి సన్న మంట పెట్టి ఉడికించుకోవాలన్నమాట. మంచిగా ఉడికిన తర్వాత నేనైతే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు దీంట్లో. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఇంకో 2-3 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత మనకి బియ్యం మనం ఎన్ని తీసుకున్నామో దానికి తగ్గ వాటర్ కూడా పోసేసుకొని, ఇలా వాటర్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం మూత పెట్టి వదిలేసామంటే ఎసురు మంచిగా తెల్లుతుంది. ఎసురు మంచిగా తెల్లిన తర్వాత ఇప్పుడు ఉప్పు చూసుకొని, మనం ఏదైతే బియ్యం ఉన్నాయో వడేసుకొని బియ్యం కూడా వేసేసుకొని మంట హైలో పెట్టేసి ఇలా ఎసురంతా అద్దం ఉడికిన దాకా ఉండించుకొని, ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని దమ్ పెట్టేసుకోవడమే. చాలా బాగా వచ్చింది రైస్ అయితే. అసలు మెంతికూర కొంతమంది ఆకుకూరలు తినాలంటే తినరనమాట. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇలా చేసుకొని పొడిపొడిలాడుతూ రైస్ అయితే ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది. అసలు ఆ కర్రీకి, ఆ మసాలా కర్రీకి, ఈ మెంతికూర రైస్కి కలుపుకొని ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉంటే అంత కమ్మగా ఉందన్నమాట. చాలా బాగుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు ఉంటే ఖచ్చితంగా చేసి పెట్టండి, చాలా మంచిగా తింటారనమాట. అలాగే వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.